హాయ్ అందరికీ. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ సలాడ్. మూంగ్ దాల్ అంటే పెసర్లుంటాయి కదా! వాటితో తయారు చేసిన సలాడ్. ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చాలా ఆరోగ్యం కూడా. మీరు ఒకసారి దీన్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినడానికి ఇష్టపడతారు. అంత బావుంటుంది. ఈ సలాడ్ కోసం ముందుగా ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇంకా పెసర్లనైతే ఇలా మొలకెత్తిన గింజల్లాగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని ఒక వేడెక్కిన తర్వాత అందులో తరిగిన ఆనియన్ ముక్కలు, ఇంకా స్ప్రౌటెడ్ పెసర్లను వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా నల్ల మిరియాల పౌడర్ వేసుకొని, కావాలనుకునే వాళ్ళు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం పెసర్లు, ఆనియన్ అనేవి మెత్తబడతాయి. ఇందులో ఇంకా ఇలా తరి తురిమిన క్యారెటు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని, వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఈ క్యారెట్‌ని, టమాటా ముక్కల్ని పచ్చిగా తినడానికి కూడా ఇష్టపడతారు. మీకు కావాలనుకుంటే ఈ క్యారెట్, టమాటా పచ్చిగా తిన్నా కూడా పర్లేదు, బానే ఉంటుంది ఈ సలాడ్ టేస్ట్ అయితే. ఇప్పుడు దీన్ని మగ్గించడం కోసం ఒక 5 నిమిషాల పాటు అలా సిమ్‌లో పెట్టేసుకుంటే, ఈ కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత, చక్కగా ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర పైనుంచి వేసుకొని, మూత మూసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే పెసల సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పెసల సలాడ్ అనేది కనీసం వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. ఇలాంటి ఫుడ్ పిల్లలకి ప్రిఫర్ చేస్తే చాలా మంచిది హెల్త్‌కైతే. ఇలాంటివి వాళ్ళకి తినిపించడం వల్ల పిల్లల గ్రోత్ కరెక్ట్‌గా అవుతుంది. ఇంకా శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా చాలా బావుంటుంది. వాళ్ళ మైండ్ బాగా డెవలప్ అయ్యి అన్ని పనులు కూడా చక్కగా సక్రమంగా నిర్వర్తించగలరు. ఇప్పుడు ఈ సలాడ్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని కొన్ని దానిమ్మ గింజలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు, ఇంకా పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తిన్నారంటే రుచి మాత్రం చెప్తున్నాను చాలా బావుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ తింటారు ఖచ్చితంగా. చాలా బావుంటాయి. ఇలా స్ప్రౌటెడ్ నట్స్ ఒక్కటే కాకుండా మిగతా అన్ని కూరగాయలు కూడా యాడ్ చేసుకోవడం వలన వీటి టేస్ట్ అనేది బావుంటుంది. దానిమ్మ గింజలను కూడా ఇలా తింటుంటే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సలాడ్ అయితే నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో గాని నచ్చితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.